సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు గుట్టలు లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చారన్నారు. సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని ప్రభుత్వం 7,500 ఇస్తామన్నారు. కేంద్రం రైతులకు ఎకరా 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, లక్షల కోట్లు అంబానీ అదానికి దోసిపెట్టి 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని, కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే మోదీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని, ఇకనైనా మోదీ కళ్ళు తెరవాలన్నారు. రైతుకు 6,000 పెట్టేసిండ్రు, మొత్తం రైతులను ఎత్తేసిండ్రు. పెట్రోల్ డీజిల్ పై ఏదైతుందో రాయితీలు ఎత్తేసిండ్రు, ఫర్టిలైజర్పై రాయితీలు కుదింపజేసిండ్రు. అది ఇదంతా అల్టిమేట్ ఎవరి మీద భారం పడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్ అయింది. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతున్నదో అల్టిమేట్ గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. రైతును వివక్షతో చూస్తున్నాం, వినియోగదారుని వివక్షతో చూస్తున్నాం. వీళ్ళు కేవలం పెట్టుబడిదారి వర్గాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పట్టుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దుగాక నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతుందో ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టే ప్రయత్నం చేసినావో, ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ ఏదైతుందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతుందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది, ఇక్కడ గాడుపు తాకింది. అంతే తప్పేది. మళ్ళీ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు. మీ మహారాష్ట్ర పోయింది, దక్కించిందల్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా.